బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో, వెల్కమ్ టు మై ఛానల్ వచ్చాడే డెవలపర్. మీరు ఎప్పుడైనా ఒక యాప్ని మినిమల్ కోడింగ్తో బిల్డ్ చేయడానికి ట్రై చేశారా? అలా చేయకపోతే ఈ సిరీస్ అనేది మీకోసమే. ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక డిజైనర్ కానీ, ఒక బిగినర్ కానీ, ఇప్పుడే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది నేర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీ పేరు ఫ్లటర్ ఫ్లో. ఇదొక లో కోడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ సిరీస్లో మనం ఒక యాప్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా డిజైన్ చేయొచ్చు, ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ సిరీస్లో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్లటర్ ఫ్లో అంటే ఏంటి? ఫ్లటర్ ఫ్లో అనేది ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ వేర్ మనం యాప్స్ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు సింపుల్గా కోడింగ్ లేకుండా. అంటే మనం యాప్ని డిజైన్ చేయొచ్చు లైక్ ఫిగ్మా ఆర్ క్యాన్వా. ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం ఈ బిల్డ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ఫ్లటర్ అనేది ఒక కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ని కనుక నువ్వు డౌన్లోడ్ చేసి రన్ చేసినట్లయితే నీకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. అసలు ఫ్లటర్ ఫ్లో నేను ఎందుకు నేర్చుకోవాలనే కానీ డౌట్ నేను చెప్తా. ఈ సిరీస్లో నీకు అర్థమవుతుంది. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. సరే, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత app.flutterflow.io అని క్లిక్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు లాగిన్ స్క్రీన్ వస్తుంది. ఆ లాగిన్ స్క్రీన్లో మీరు మీ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఏదైతే ఇంటర్ఫేస్ మీరు చూస్తున్నారో ఇది ఫ్లటర్ ఫ్లో ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ ప్యానెల్లో మనకి ఫ్లటర్ ఫ్లో, ప్రాజెక్ట్స్, మై టీమ్, మార్కెట్ ప్లేస్, రిసోర్సెస్, కమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సెంటర్ ప్యానెల్లో మనకి ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆల్ ప్రాజెక్ట్స్. మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే సెర్చ్ చేయొచ్చు. ఆర్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఒక న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. దానికోసం మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి. ప్రాజెక్ట్ పేరు ఇచ్చిన తర్వాత జస్ట్ స్టార్ట్ బిల్డింగ్ అనమాట. స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎంత ఉన్నాయో ఇది ఒక లెఫ్ట్ ప్యానెల్. ఇక్కడ మనకి విడ్జెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సెంటర్ ప్యానెల్ ఏదైతే ఉందో ఇది మనకి క్యాన్వాస్ ఏరియా. ఈ రైట్ ప్యానెల్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాపర్టీస్ ప్యానెల్ అనమాట. సో ఇప్పుడు శాంపుల్ కోసం నేను ఒక టెస్ట్ని ట్రాక్ చేసి దానికి ప్రాపర్టీస్ అప్లై చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక టెస్ట్ విడ్జెట్ని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత నేను దానికి సైజ్ ఇస్తాను. హెడ్లైన్ మీడియం అని ఇస్తాను. 7 బోల్డ్, 700 ఫాంట్ సైజు, ప్రైమరీ టెక్స్ట్, టెరిటరీ ఇస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఇది క్యాన్వాస్ ఏరియా మీద మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఈ టాప్లో మీకు ఒక థండర్ ఐకాన్ ఉంటుంది. ఐకాన్ మీద క్లిక్ చేస్తే థండర్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టెస్టింగ్ ఏరియా అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీకు మీరు బిల్డ్ చేసిన యాప్ ఒక అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో బేసిక్గా ఇది ఫ్లటర్ ఫ్లో అంటే. సో మనం నెక్స్ట్ వీడియోస్లో నావిగేషన్ కానీ మల్టీపేజెస్ క్రియేషన్ కానీ ఇవన్నీ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలుసు.